చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాలు చేసిన మీనా తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా టాక్ షోకు వచ్చి అందులో తన వ్యక్తిగత విషయాలను కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. ఇక ప్రొడ్యూసర్లు చాలా మంది ఫ్లాపుల్లో ఉన్నామని, తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నామని చెప్పడంతో చాలా తక్కువ మొత్తానికి ఆ సినిమాలు చేశానని, అలా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యేవని, సినిమాలు హిట్ అయ్యాక నిర్మాతలు తనను మర్చిపోయేవారని, ఇలా తన కెరీర్ లో చాలా సార్లు జరిగిందని ఆమె చెప్పారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్నానని, పాప పుట్టిన 2 ఏళ్లకు మలయాళం మూవీ దృశ్యంలో ఆఫర్ వచ్చిందని, పాపను వదిలేళ్లడం ఇష్టం లేక దాన్ని రిజెక్ట్ చేశానని, కానీ తనను దృష్టిలో పెట్టుకునే కథను రాసినట్టు చెప్పడంతో ఆ సినిమాను చేశానని చెప్పిన మీనా, జగపతి బాబు తనకెప్పుడు పోటీనే అని, అతని పక్కన యాక్ట్ చేస్తుంటే తనకంటే ఎక్కువగా జగపతి బాబునే చూసేవారని చెప్పి సరదాగా వ్యాఖ్యానించారు మీనా. ఇక 2022లో తన భర్త అనారోగ్యంతో చనిపోయాక సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్ల గురించి మాట్లాడుతూ మీనా అసహనం వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన తర్వాత వారానికే మీనా మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాశారని, అవి చూసి వాళ్లకు కుటుంబాలుండవా, మనసుండదా అని అనిపించేది. ఆ తర్వాత ఎవరు విడాకులు తీసుకున్నా మీనాతో పెళ్లి అని రాసేవారని, అలాంటివన్నీ చూసి అసహ్యం వేసిందని, భర్త చనిపోయిన బాధ నుంచి తాను 2 ఏళ్ల వరకు కోలుకోలేకపోయానని, ఆ టైంలో ఫ్రెండ్సే తనకు సపోర్ట్ గా ఉన్నారని మీనా చెప్పారు. హీరోయిన్ సౌందర్య తనకు చాలా మంచి ఫ్రెండ్ అని, ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం చాలా దారుణమని, వాస్తవానికి ఆ క్యాంపెయిన్ కు తాను కూడా వెళ్లాల్సిందని, కానీ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల తను వెళ్ళలేకపోయానని, పైగా తనకు ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో వెళ్ళలేదని, కానీ సౌందర్యను అలా కోల్పోవడం చాలా బాధ కలిగించిందని ఎమోషనల్ అయ్యారు మీనా.